వైశాఖ పురాణం 4వ అధ్యాయం. నారద మహర్షిని అంబరీష మహారాజు, మహర్షి, వైశాఖ మాసమున చేయదగని ధర్మములను దయవుంచి వివరింపుము అని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: అంబరీష మహారాజా, నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము. నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగ స్నానము, పగటి నిద్ర, కంచుపాత్రలో భుజించుట, మంచముపై పరుండుట, గృహస్నానము, నిషిద్ధములైన ఆహారములను, ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను 8 వైశాఖ మాస వ్రతము చేయువారు మానవలెను. 2 మార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు. అనగా పగటి యందు భుజించి రాత్రి భోజనమును మానవలెను. వైశాఖ మాస వ్రతమును పాటించువాడు తామరాకును భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖ మాస వ్రతము పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ ఆసనమున కూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటిచే కడిగి ఆ పవిత్ర జలమును తలపై చల్లుకొనిన వాని పాపములన్నీయూ పటాపంచలై నశించును. ఆ జలమును తలపై చల్లుకొనిన గంగా మున్నగు సర్వతీర్థముల యందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును. విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నది తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగు ఆకుల యందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున పుట్టి తరువాత జన్మయందు కంచరగాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై ఉండి దృఢ శరీరము కలిగి స్వస్థుడై ఉన్నను వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మము పొందును. వైశాఖమున బహిస్నానము నదీ తటాకాదులలో చేయనివాడు 100 మార్లు సునక జన్మము పొందును. స్నానాదులు లేక వైశాఖ మాసమున గడిపినవాడు పిశాచమై ఉండును. వైశాఖ మాసం వ్రతమాచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖమున లోబి అయి జలమును అన్నమును దానము చెయ్యనివాడు పాపదుఃఖములను ఎట్లు పోగొట్టుకొనును? శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు నదీ స్నానము ఆచరించిన వారు గత 3 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనును. ప్రాతకాలమున సూర్యోదయ సమయమున సముద్ర స్నానము ఆచరించినచో 7 జన్మములలో చేసిన పాపములను పోవును. జాహ్నవి, వృద్ధగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి అని గంగానది 7 విధములుగా ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్ధి పొందినది. అట్టి సప్తగంగలలో ప్రాతకాల స్నానమున వైశాఖమున చేసినచో 1,000,000 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖమాస ప్రాతకాలము చేసిన వారికి సర్వ పాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము గల బహిర్జలమున గంగాది సర్వతీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వాని యందు స్నానమాడవలెను. రసద్రవ్యములతో క్షీరము ఉత్తమము, క్షీరము కంటే పెరుగు ఉత్తమము, పెరుగు కంటే నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తీక మాసము ఉత్తమము, కార్తీకము కంటే మాఘమాసము ఉత్తమము, మాఘము కంటే వైశాఖము ఉత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము, దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును. కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తి వ్రతము ఆచరించుచు బ్రాహ్మణునకు యథాశక్తిగా దానము ఇయ్యవలెను. కందమూలములు, పండ్లు, వేళ్ళు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగు వాన్ని ఇచ్చినను కలుగు పుణ్యము అనంతము. బ్రహ్మమున్నగు దేవతలంతటి వారికిని ఈ మాసమున వ్రతదానాదులు లేనిచో ఎట్టి ఫలితము లేదు. దానము చేయనివాడు దరిద్రుడగుడు. దరిద్రుడు అగుటిచే పాపములను ఆచరించును, అందుచే నరకము పొందును. కావున యథాశక్తిగా దానము చేయుట ఎట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివి ఉన్నవారు సుఖమును కోరుచు దానము చేయవలెను. ఇంటిలో ఎన్ని అలంకారములు ఉన్నను పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్ధకమైనట్లు జీవి ఎన్ని మాస వ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతము ఆచరింపనిచో వాని జీవితమంతయు వ్యర్థము. అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమము అనుభావము. స్త్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలైనను భర్త కలిగి ఉన్నదైనను భర్తను ప్రేమించుచు భర్తృప్రేమను కలిగి ఉన్నను వైశాఖ వ్రతము ఆచరింపనిచో ఎన్ని లాభములనను వ్యర్థురాలని ఎరుగుము. అనగా సర్వశుభ లాభములను పొంది
యువతులను వైశాఖ వ్రతమును చేయనిచో వారికి ఉన్నవన్నీయు నిష్ఫలములు వ్యర్థములు అని భావం. గుణములు ఎన్ని ఉన్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్వ్రతములు ఎన్నిటిని చేసినను వైశాఖ మాస వ్రతమును చేయనిచో అన్నీయు వ్యర్థములగును సుమా. కూర పప్పు ఎంత ఉత్తమములైనను ఎంత బాగుగా వండినను ఉప్పు లేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతమును చేయనిచో ఎన్ని వ్రతములను చేసినను అవి అన్నీయు వ్యర్థములే అగును. స్త్రీ ఎన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్లే ఎన్ని సత్వ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతము ఆచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు ఈ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పక ఆచరింపవలెను. సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు యొక్క దయను వైశాఖ వ్రతమును ఆచరించి పొందవలెను. ఇట్లు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాధికముచే సర్వపాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు, తపము, యజ్ఞములు, దానము, హోమము ఉన్నగు వానిని ఇతర మాసములలో చేసినచో వచ్చు ఫలముల కంటే వైశాఖమున వ్రతము పాటించి పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలము అత్యధికము. వైశాఖ వ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసిన వానికంటే వీనిని ఫలములను చేయును. మదమత్తుడైన మహారాజైనను కాముకుడైనను ఇంద్రియలోలుడైనను వైశాఖ మాస వ్రతము ఆచరించినచో వైశాఖ స్నాన మాత్రముననే సర్వదోషములు నశింపజేసుకొని పుణ్యవంతుడై వైకుంఠమునకు చేరును. వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము. వైశాఖ మాస వ్రతారంభమున స్నానము చేసి మహావిష్ణువును ప్రార్థింపవలయును. పిమ్మట స్నానము చేసి ఆర్ఘ్యము నీయవలెను. పిమ్మట మడి పొడి బట్టలను కట్టుకొని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలయును. వైశాఖ మాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణువు కథను వినవలెను, చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నీ నశించును, ముక్తి లభించును. ఇట్లు చేసిన వారు భూలోకవాసులైనను స్వర్గలోకవాసులైనను పాతాళలోకవాసులైనను ఎచటను వారికి కష్టము కలుగదు. వారికి గర్భావాసము స్తన్యపానము కలుగవు, అనగా పునర్జన్మ ఉండదు, ముక్తి సిద్ధించును. వైశాఖమున కంచుపాత్రలో భుజించువారు, శ్రీ మహావిష్ణువు సత్కథలను విననివారు, స్నానము దానము చేయనివారు నరకమునకే పోవుదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు. కానీ వైశాఖ స్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు. తను స్వతంత్రుడై ఉండి తన శరీరము తన అధీనములోనే ఉండి నీరు తనకు అందుబాటులో నుండి స్నానమాడ వీలున్నను స్నానమాడక నాలుక తన అధీనములో ఉండి హరి అను రెండక్షరమును పలకకయున్న నీచమానవుడు జీవించి ఉన్న శవము వంటి వాడు. హరి అను రెండక్షరమును పలుకకయున్న నీచమానవుడు జీవించి ఉన్న శవము వంటి వాడు, అనగా ప్రాణము మాత్రము ఉండి వినుట చూచుట మున్నగు లక్షణములు లేని శవము వలె అతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని ఎట్లైనను సేవింపనివాడు పంది జన్మనెత్తును. పవిత్రమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును పాటించుచు ప్రాతకాలమున బహిస్నానము చేసి తులసీదళములతో శ్రీ మహావిష్ణువు నర్చించి విష్ణు కథా శ్రవణము దానము చేసిన వారు మరుజన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము పొందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగాను నిర్గుణముగాను భావించి పూజింపవలయును సుమా. వైశాఖ పురాణం 4వ అధ్యాయం సంపూర్ణం.